రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో కాసుబాగ భూముల కోసం రైతులు చేపట్టిన ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. వంట వార్పు నిర్వహించి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. తమ భూముల్లోకి వెళ్లకుండా చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై సీఎం రేవంత్ స్వయంగా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు అందుకెళ్ళి ఎలగొట్టేసారు, మా పొలాలకెళ్ళి ఎలగొట్టారు. మా పొలాలకు రానిస్తలేరు. కొయ్యూరోలు అంట ఎవరెవరు అంట మమ్మల్ని లోపల రానిస్తలేరు. రానియకుంటే ఇక్కడ గుడిసేసుకొని ఇక్కడ వండుకొని తింటున్నాము. గుడిసె నిన్న మొన్న వేసుకున్నాము. ఎర్రటెండలు వండుకొని తిన్నాము. ఎవరు వస్తలేరు, మమ్మల్ని ఆదుకుంటలేరు, చేస్తలేరు. మరి మేము ధర్నా చేసినాము, చేత కాకుండా కానీ 14 కిలోమీటర్లు నడిచినా కానీ మాకు ఎవరు చూస్తలేరు. మమ్మల్ని ఏ లీడర్ చూస్తలేరు, ఎవరు వస్తలేరు, ఏ రాజకీయం వస్తలేదు, మరి ఎవరు చూస్తలేరు. అక్కడ పోయినాం, ఇక్కడ పోయినా మాకు ఎవరు స్పందిస్తలేరు. మరి మా దానికి ఎవరు రారా? మేము ఇంత ఎండలో బాధపడతాం. మీ ఏటుకు 100 రోజులు మేము ఇలా ధర్నా చేయబట్టి ఏమన్నా అంటే మీది కోట్లుందని అంటారు. మరి కోర్టు ఉన్నప్పుడు రేకులు ఎందుకు వేస్తారు? లోపల పని ఎట్లా జరుగుతుంది? మరి పని జరగద్దు కదా, రేకులు ఉండొద్దు, రేకులు గులగొట్టాలి. మరి ఎక్కడో మరి వాళ్ళందరూ వచ్చి చేస్తే కదా. మరి కోట్లుందని అన్నప్పుడు రంగారెడ్డి జిల్లా బాలాపురము మండలము నాదర్గుల్ గ్రామము సర్వే నెంబర్ 613లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో 373 ఎకరాలలో గత అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రైతుల భూముల్లోకి అక్రమంగా చొరబడి ఈ భూములన్నిటినీ కబ్జా చేసుకొని బ్లూ షీట్స్ చేసుకొని రైతులకు ఏమాత్రం న్యాయం చేయకుండా ఇక్కడ నడుస్తున్న తతంగంలో రైతులందరూ కూడా వచ్చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా